నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. ముఖ్య నిర్మాణాలను పర్యవేక్షించిన మంత్రి నారాయణ. రాజధాని రిపోర్టులో డీటెయిల్స్. గంజాయికి వ్యతిరేకంగా ప్రాతరులో అవగాహన ర్యాలీ. జత కలిసిన పోలీస్ అధికారులు. మంగళగిరి లోతట్టు ప్రాంతాలు జలమయం. పర్యటించి నిరసన తెలిపిన సిపిఐ నేతలు. వాటర్ ప్రూఫ్ సెల్ ఫోన్స్ వచ్చేశాయి. మార్కెట్ ఫీచర్లో వివరాలు. తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. అమరావతిలో మున్సిపల్ మంత్రి నారాయణ పర్యటించారు. ఆయనతో పాటు సిఆర్డీఏ ఇంజనీర్లు కూడా ఉన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఏఎస్ అధికారులు, సెక్రటరీలు భవనాలు, మంత్రుల బంగ్లాలు, జడ్జీల బంగ్లాలు, ఐకాన్ టవర్స్ పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. అమరావతి క్యాపిటల్ సిటీ వర్క్స్ విషయమై ఈరోజు దాదాపు 360 కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్, మెయిన్ రోడ్స్కి టెండర్లు పెట్టడం జరిగింది. మెయిన్ రోడ్స్ అంటే ఉత్తర రోడ్లే కాదు, అక్కడ సివరేజ్ వాటర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఎలక్ట్రికల్ లైన్స్ కానీ, వాకింగ్ పాత్స్ కానీ, సైక్లింగ్ పాత్స్ కానీ అన్నీ ఇంటిగ్రేటెడ్గా యాక్చువల్గా అవి వేగవంతంగా వర్క్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా లేఅవుట్స్కు సంబంధించి దాదాపు 1500 కిలోమీటర్స్ లేఅవుట్స్ టెండర్స్ కూడా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఆ వర్క్ కూడా టేక్ ఆఫ్ అయింది. అదేవిధంగా ఏదైతే అధికారుల కోసంగా 4000 హౌసెస్ 2014-19లోనే టెండర్లు ఇచ్చి ఆ వర్క్స్ టేకప్ జరిగింది. అయితే గత ప్రభుత్వం ఆపేసింది. అయితే వాటిని మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే ఉన్న లీగల్ హర్డిల్స్ అన్నింటినీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓవర్కమ్ చేసి ఆ వర్క్స్ కూడా టెండర్ పిలవడం జరిగింది. ఇవన్నీ వర్క్స్, అన్ని వర్క్స్ టేకప్ అయినాయి. ఇవాళ నేను జడ్జెస్ బంగ్లాసు, మినిస్టర్ల బంగ్లాలు, ఐఏఎస్ ఆఫీసర్ బంగ్లాలు, తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ల అపార్ట్మెంట్లు, ఈ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల యొక్క అపార్ట్మెంట్ ఇవన్నీ యాక్చువల్గా పరిశీలించి అధికారులతో డిస్కస్ చేశాను. చిన్న చిన్న అంటే మ్యాన్ పవర్ ఆల్మోస్ట్ 90% పెట్టారు, ఇంకా 10% పెట్టాలి. అదేవిధంగా ఎక్విప్మెంట్ అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ సంబంధిస్తే షంటింగ్ సామాన్ పెట్టాలి కొంత, ఇంకా ఒక 20% షార్టేజ్ ఉంది. అది కూడా ఈ నెలాఖరుగా పెడతామన్నారు. దానికి సంబంధించిన లేబర్ ప్రపోర్షియేట్ కూడా ఈ నెలాఖరుగా చేస్తామన్నారు. ఈరోజు తీసుకుంటే అమరావతి క్యాపిటల్ సిటీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకి దాదాపు 12 టవర్లు 288 హౌసెస్ కడుతున్నాం. 288 అపార్ట్మెంట్స్, 12 టవర్లు. అదేవిధంగా ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్కి, ఐఏఎస్ ఆఫీసర్స్కి, వాళ్ళకి ఐపీఎస్ ఆఫీసర్లకి 6 టవర్లు, 144 అపార్ట్మెంట్స్. ఇవి కూడా దాదాపు అయిపోయింది. మనం అక్కడే ఉన్నాం. ఇప్పుడు మనం ఉండేది అక్కడే. ఫినిషింగ్ కూడా అయిపోయింది. ఇంటర్నల్గా కొంత ఫర్నిచర్ని దాన్ని సెట్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీస్ తీసుకుంటే 25 బంగ్లాలు, సెక్రటరీస్ బంగ్లాలు తీసుకుంటే 90, అదేవిధంగా జడ్జెస్ బంగ్లాస్ తీసుకుంటే 36, మినిస్టర్స్ బంగ్లాస్ తీసుకుంటే 35. ఇవి కూడా దాదాపు 75% వరకు స్ట్రక్చర్ అయిపోయింది. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ దాదాపు పూర్తయింది. కొన్ని మాత్రం యాక్చువల్గా చేయాల్సింది ఉంది. అదేవిధంగా నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్కి 21 టవర్స్, 1968 అపార్ట్మెంట్లు. ఇవి కూడా షీర్వాల్ టెక్నాలజీలో స్ట్రక్చర్ ఆల్మోస్ట్ 90% అయింది. ఒక 10% మిగిలింది. అదేవిధంగా టైప్ 1, టైప్ 2 గెజిటెడ్ ఆఫీసర్స్కి 8 టవర్లు, దాదాపు అవి 700. అవి కూడా యాక్చువల్గా స్ట్రక్చర్ అయిపోయింది. షీర్వాల్ టెక్నాలజీ స్ట్రక్చర్స్ కొద్దిగా గ్యాప్స్ ఉంది. ఫినిషింగ్స్ మొదలు పెడుతున్నారు. అదేవిధంగా గ్రూప్ డీలో 6 టవర్స్, 720 అపార్ట్మెంట్లు. దాంట్లో మరొక 2 ఫ్లోర్లు స్లాబ్స్ చేయాల్సింది. అదేవిధంగా హ్యాపీనెస్ తీసుకుంటే 6 టవర్లు, 1200 అపార్ట్మెంట్స్. అది ఫౌండేషన్ స్టేజ్లో ఉంది.
ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు అధికారులు చెప్పే ప్రకారం, ఏజెన్సీ చెప్పే ప్రకారం ఇవన్నీ కూడా మార్చి 31 లోపల కంప్లీట్ కావాలని టార్గెట్ ఇచ్చాం. ఈ ఏదైతే ఐఏఎస్ ఆఫీస్ సంబంధించిన ఈ యొక్క అపార్ట్మెంట్లు కావచ్చు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీకి సంబంధించినవి ఇవన్నీ అయితే డిసెంబర్ ఎండింగ్కి అయిపోతాయి. డిసెంబర్ ఎండింగ్కి ఆ విధంగా యాక్చువల్గా ఒక టార్గెట్ ఓరియంట్గా చేస్తున్నారు. ఈ అమరావతి క్యాపిటల్ సిటీలు ఏదైతే 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పామో 100కి 100 3 సంవత్సరాల్లో పూర్తవుతుంది. అదేవిధంగా టవర్స్, ఐకానిక్ టవర్స్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. ఐకానిక్ టవర్స్ కూడా దానికి సంబంధించి డిజైన్స్ కూడా నార్మన్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ ఆ డిజైన్స్ని ఆల్మోస్ట్ పూర్తిగా ఇచ్చారు. ఇంకా కొన్ని చిన్నవి ఉంటే ఐ థింక్ వాళ్ళ టీమ్స్ ఇవాళ వస్తున్నారు. ఇవాళ నార్మన్ ఫాస్టర్ టీమ్స్ ఈరోజు విజయవాడ వస్తున్నారు. మన అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి, ఎందుకంటే ప్రాతురులు గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా టీడీపీ నాయకులు అరవపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యాన విద్యార్థుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐ వీరేంద్రబాబు, ఎస్ఐలు ప్రతాప్ కుమార్, ఎస్కే ఖాజావలి, టీడీపీ నాయకులు దాసరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ సారు, అలాగే మా గౌరవ ఎస్పీ సతీష్ కుమార్ సారు, అలాగే మా ఎస్పీ రవికుమార్ సారు, డిఎస్పీ మురళీకృష్ణ సారు ఆదేశాల మేరకు ఈ యొక్క మండలంలో ఎక్కడ కూడా గంజాయి అనే ఒక కాన్సెప్ట్ వినపడకూడదు, దాని మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము పాతూరు అటువంటి గౌరవనీయులు శ్రీనివాసులు గారికి ఈ విషయం చెప్పగా, దీని మీద మనం ఒక అవేర్నెస్ కార్యక్రమం నిర్వహిద్దాము, ప్రజల్లో చైతన్యం తీసుకొద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రూరల్ మండల అధ్యక్షుడు కృష్ణ గారిని సపోర్ట్ తీసుకొని గ్రామ పెద్దలు, అలాగే విద్యార్థులు, తర్వాత గ్రామ ప్రజలు, తర్వాత పోలీస్ సిబ్బంది, అలాగే విద్యార్థులు వాళ్ళందరి సహకారంతో ఒక అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఉదయం మార్నింగ్ గ్రామం నుంచి సుమారు 4-5 కిలోమీటర్లు ఈ యొక్క కార్యక్రమం ఒక రూట్ మ్యాప్ లాగా, పాదయాత్రలాగా అందరూ కూడా అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగేటువంటి నష్టాలు, తర్వాత దానివల్ల వాళ్ళ కుటుంబం ఎదుర్కొనేటువంటి బాధలు, తర్వాత విద్యార్థులు దీన్ని తీసుకోవడం వల్ల వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యలు అన్నిటిని కూడా ఒక మెసేజ్ రూపంలో, అలాగే ఒక పాట రూపంలో శ్రీనివాసరావు గారు తయారు చేసి ఒక మైక్ సిస్టమ్ ద్వారా గ్రామంలో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అది చాలా గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఈ మండలంలో మొదట శ్రీనివాస గారు నిర్వహించడం జరిగింది. అలాగే మండలంలో ప్రతి గ్రామంలో అందరూ కూడా గ్రామంలో పెద్దలు దీన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి గ్రామ పెద్దలందరినీ కోరుకుంటున్నాము. అలాగే పట్టణంలో కూడా దీని మీద ఉన్నటువంటి ఇంపార్టెంట్ కార్యక్రమాలు లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్ని, తర్వాత విద్యార్థుల్ని చైతన్యపరచాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినటువంటి గౌరవనీయులు వెంకటేశ్వర కృష్ణ గారికి, అలాగే శ్రీనివాస్ గారికి, తర్వాత స్కూల్ యాజమాన్య సిబ్బంది అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే భావితరాల భవిష్యత్తు నాది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వాగ్దానం చేశారండి. ఈ భావితరాలను రక్షించడం కోసం ఆయన భద్రత కల్పిస్తూ ఉన్నారు. ఈ భద్రత కోసం పోలీసు వారితోనైతేనేవండి, సామాజిక మార్గాలు అయితేనేవండి, అనేక రకాలుగా ఈ గంజాయి మీద ఎటువంటి నష్టాలు ఉన్నాయి, దీనివల్ల భావితరాల భవిష్యత్తు పాడవుతుంది, వారి కుటుంబం పూర్తిగా నాశనం అవుతుందని ఈ విధంగా తెలియజేయడం జరిగినది. ఈ యొక్క ప్రోగ్రాంకి సహకరించినటువంటి పోలీసు వారికి, అలాగే తాడేపల్లి సిఐ గారు వీరేంద్ర గారికి, ఎస్ఐ ప్రతాప్ గారికి, అలాగే షేక్ ఖాజావలి గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి గ్రామ పెద్దలు, టీడీపీ నాయకులు, కూటమి నాయకులకి, అలాగే గుడ్ న్యూస్ స్కూల్ పిల్లలకి, సచివాలయ సిబ్బందికి మరొకసారి వందనాలు తెలుపుతూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు అరవపల్లి శ్రీనివాస్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, గంజాయి వద్దు ఆరోగ్యం వద్దు అనే ప్రోగ్రాంని ఈ కార్యక్రమానికి గుడ్ న్యూస్ స్కూల్ ముందు గుడ్ న్యూస్ స్కూలు ఫాదర్ గారికి ధన్యవాదాలు చెప్తూ, ఎందుకంటే మాకు ఆ పిల్లలను పంపించి ఏవిఎన్ఎస్ ప్రోగ్రాంకి ముందు సహకరించినందుకు ఫస్ట్ ఆయన ధన్యవాదాలు చెప్పుకుంటూ, నేను సిఐ గారి దగ్గరికి వెళ్ళగా స్టేషన్కి ఒక ప్రోగ్రాం చేయాలి గంజాయి మీద నన్ను సార్ మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు చేస్తాం సార్ అని మేము మాట ఇచ్చాను. ఆ మాటకి వీరేంద్ర సార్ గారు మీరు గంజాయి మీద మంచి ఒక ర్యాలీ చేయాలని అడిగితే గుడ్ న్యూస్ సహకారంతో మా మండల అధ్యక్షుడి దాసరి కృష్ణ గారి సహకారంతో, ప్రధాన కార్యదర్శి కొల్లి శేషు గారి సహకారంతో ఈ ప్రోగ్రాన్ని నిర్వహించున్నాము.
ముందు ముందు కూడా మంచి ప్రోగ్రాలు గంజాయి మీద గట్టిగా చేస్తామని మాటిస్తున్నాం. మీకు తెలుసా మాల్దీవుల అధ్యక్షుడు ఎవరు? మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ మూయేజ్. మంగళగిరిలో భారీ వర్షాల వల్ల స్లమ్ ఏరియాలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఓ రిపోర్ట్. మంగళగిరి పరిధిలోని రత్నాల చెరువు, శ్రామిక నగర్, భావన ఋషిగుడి ప్రాంతాలలో గత రాత్రి కురిసిన భారీ వర్షాలకు రోడ్లపై నీరు నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. వర్షపు నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను సందర్శించి సమస్య పరిష్కరించే విధంగా సంబంధిత అధికారులతో చర్చిస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పట్టణ సహాయ కార్యదర్శి నందం బ్రహ్మేశ్వరరావు, ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని సత్యనారాయణ మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా రత్నాల చెరువులో భారీ వర్షాలకు వర్షపు నీరు నివాస గృహాల్లోకి చేరడం వలన స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, సంబంధిత అధికారులు సత్వరమే తగు చర్యలు చేపట్టి వారి సమస్యను శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరారు. ఈ ప్రాంతంలో కాంట్రాక్టర్లు 3 దఫాలుగా రోడ్ల నిర్మాణ పనులు ఎత్తుపల్లాలుగా వేయటం వలన వర్షాలకు వర్షము నీరు పారుదల లేక నివాస గృహాల్లోకి వెళ్తోందని వారు తెలిపారు. ప్రజలకు అవసరమైన తాగునీరు, డ్రైనేజ్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా సచివాలయ సిబ్బంది, మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రత్నాల చెరువు శాఖ కార్యదర్శి ఆకురాతి శ్రీనివాసరావు, సిపిఐ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చాలా ఇబ్బంది పడుతున్నామండి. వర్షాకాలం వచ్చిందంటే ఎటు నీళ్లు పాటానికి లేదు. పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. పాములు తిరుగుతున్నాయి. ఆ లైట్లు కూడా వెళ్ళక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. అసలు నీళ్ళు ఎటు పోవాలన్నా పిటిషన్లు కూడా పెట్టాం మేము. కమిషన్ సెలక్షన్ అయింది అంటున్నారు కానీ ఇంతవరకు ఏమీ దారి చూపించట్లేదు. మేము చిన్నపిల్లలతో రేతులు తిరగాలన్నా భయం వేస్తుంది. అసలు పోనీ ఎటువైనా గాడి కొట్టిందంటే పోనీ కొట్టిస్తే అటు పోతాయి అనుకుంటే అటు పోనీ ఇటు పోవటానికి లేదు అంటున్నారు వాళ్ళు. మేము ఎట్టా ఉండాలని చెప్పండి. మాకు రోడ్డు కావాలి. రోడ్డు వేయించేటట్టు చూడండి. మాకు ఇది అటు ఎత్తు అయిపోయి ఇటు పల్లం అయ్యేటప్పటికి అటు వెళ్తానికి లేదు, ఇటు వెళ్ళటానికి లేదు నీళ్లు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. అసలు చెరువు, భావనార్ స్వామి గుడి, చామికి నగరు, అదే 3 ఏళ్ళ నుంచి నీళ్లు బాటలేదండి. అటు ఇటు రోడ్లు బండి కానించి ఇటు ఆగిపోతున్నాయి. ఇక్కడ సెలక్షన్ అయిన రోడ్డు కూడా అటేపేశారండి. అటేపేశారు. మాకు కాళ్ళు బాసి ఇబ్బంది అయిపోతున్నాయి. అసలు నడవలేకపోతున్నాం, పడిపోతున్నాం. గొడ్డు అవన్నీ ఇటే వస్తున్నాయండి. అసలు ఇటు రావద్దన్నా కూడా పేడ గీడ అసలు కాళ్ళు బాసి కాళ్ళు దొరతలు వచ్చి మా కాళ్ళ దాకా ఇబ్బంది అయిపోతుంది. మాకు 3 ఏళ్ళ నుంచి అండి బాధపడుతున్నాం మేము. అసలు వస్తున్నారు, చూసుకుంటున్నారు, వెళ్తున్నారు, అంతే. చేస్తామంటున్నారు, వెళ్ళిపోతున్నారు. మేము వచ్చి ఇక్కడికి 3-4 సంవత్సరాలు అవుతుంది. మేము కొత్తగా ఇల్లు కట్టుకుని వచ్చిన కాడించి ఇదే పరిస్థితి. అసలు అక్కడ కూర్చొని అటేపు ఇటేపు బరిగొడ్లు వచ్చి వేసి మా కాళ్ళు ఇటే వెళ్తాను, ఎక్కడ నడుస్తానో మాకే తేలుతాను. బయటకు దిగాలంటే గజగజలాడతాను. ఈ మోకాళ్ళ నొప్పుల నుంచి వీటి నుంచి మేము గబుక్కుని దిగాలని చాలా డేంజర్గా ఉంది. అవి ఏమంతనేది కాలు జారుతుంది. మేము చేసేది ఏం లేదు. ఇటు కాలువలేదు, అటు కాలువలేదు. ఎటు సీపరేట్ ఊడ్చుకోవడానికి కూడా లేదు అవకాశము. అంత భయం. ఒక ముజ్జ వచ్చిన రోగాలు కూడా పోయినట్లు లేవు. మురికి నీళ్ళు జలగలు కూడా వచ్చేస్తాయి. జలగలేటి మామూలుగా ఉండదు. నరకమైతే ఎక్కడో చూడాలి కానీ ఇక్కడే చూసేస్తాను అంతానండి. అది కావాలండి. ప్రస్తుతానికి రోడ్డు పెద్ద ఇబ్బంది అయింది. పిల్లలు 2 పడ్డారు నిన్న. టిఫిన్ తీసుకొస్తానికి కూడా వచ్చి ఆ టిఫిన్తో పాటు వెళ్ళిపోయాడు పిల్లోడు. అల్లాడతా లేగలేక ఆ మట్టి పట్టుకొని లేచాడు. మా వాళ్ళు వెళ్ళి లేపారు పిల్లోడిని. గేదెలు 2 పడ్డాయి. ముందు రోడ్డు కావాలి, డ్రైనేజీ కావాలి కంపల్సరీ అండి. ఇది కాలువలో నీళ్లు పోక డ్రైనేజీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ మురుగుడు గుంటలు, ఇవన్నీ నీళ్లు, ఇవన్నీ కప్పలు, పాములు అన్నీ మొత్తం జలగలు. పిల్లలకి ఇబ్బంది అవుతుంది. అటు నుంచి ఇటు నుంచి బళ్ళు పోవటానికి కూడా బాగా ఇబ్బందిగా ఉందండి. కాలువలు, రోడ్లు కంపల్సరీ కావాలి. రోడ్డు ఎత్తుగా వేయాలి, కాలువలు కూడా తీసి కంపల్సరీగా వేయాల్సిందిగా కోరుతున్నాము ప్రభుత్వం వారిని. గిరి రత్నాల చెరువులో ఈ భావన ఋషి టెంపుల్ ఉన్నటువంటి బజారు చాలా ఫేమస్ అయింది. అలా ప్రథమంగా రోడ్డు వేసింది కూడా ఇటే.
ఈ రత్నాల చెరువులో పెద్ద రోడ్డు కూడా ఇదే. మరి ఇట్లాంటి రోడ్ని ముగ్గురు కాంట్రాక్ట్ ఇవ్వడం వల్ల 3 భాగాలుగా ఈ చివర ఆ చివర వేసిన వాళ్ళేమో కొంచెం ఎత్తుగేయటం, మధ్యలో వేసిన వాళ్ళేమో కొంచెం పల్లంగా వేయటం వల్ల ఏ చిన్నపాటి వర్షానికి కూడా పెద్ద కాలంలో తలపించే పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. మరి 3-4 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ నివసిస్తున్నటువంటి ఆడ మగ పిల్ల జల మొత్తం కూడా అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్నారు వర్షం వచ్చిందంటే. ఇక వర్షాకాలం అంటే ఇక ఈత వేసుకుని వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ దాదాపు ఇక భవనార గుడి దాకా కూడా నీళ్లు మయమైపోతుంది. మరి అధికారులు అనేక రకాలుగా వస్తున్నారు. ఏదన్నా ఇక్కడ ఏదైనా ఖాళీ స్థలం ఉండి ఆక్రమించుకున్నారని చేసి ఇల్లు కట్టుకున్న ఇల్లు పడగొట్టడంలో మాత్రం తొందర చూపిస్తున్నారు. కానీ ఇట్లా ప్రజలకు అవసరమైనటువంటి ఈ మౌలిక సమస్యలు పరిష్కరించడంలో మాత్రం ఏమాత్రం కూడా శ్రద్ధ చూపలేనది ఇక్కడ తేటతలం అవుతుంది. మరి ఇక్కడ నిన్న కురిసినటువంటి 1 గంట వర్షానికే ఈ స్థాయిలో నీళ్ళు నిలిచిపోయి అనేక రకాల ఇబ్బందులు గురవుతున్నారు. ఆ మహిళలు ఏదైనా కొట్టు దగ్గరికి వెళ్ళాలన్నా లేదా ఏదైనా పనుల మీద బయటికి రావాలంటే భయపడినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ డ్రైనేజీలు కూడా సరిగ్గా అంటే ఏటవాలుగా లేకపోవటం వల్ల ఇక్కడ ఎత్తు పొలాలుగా ఉండటం వల్ల డ్రైనేజ్ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉంది. నీళ్లు పోక ఎక్కడ నీళ్ళు అక్కడ ఎవరింటి ముందు వాళ్ళు ఉండటం వల్ల ఇట్లా నీళ్ళు నిలబడినప్పుడు ఆ డ్రైనేజీలో ఉండటం నీళ్ళు కూడా బయటికి రావటం, మరి ఈ నీళ్ళలో నాటడం వల్ల ఎలర్జీలు రావటం కూడా పరిపాటిగా మారింది. నీళ్ళు ఉండటం వల్ల మళ్ళీ ఇక్కడ ఇందాక చెప్పారు మహిళలు జలగలతో కూడా చాలా ప్రాబ్లం అవుతుందని, వెహికల్ మీద బళ్ళ మీద వెళ్ళే వాళ్ళు కూడా జారి పట్టడం జరిగిందని, నడుస్తున్న జరిగిందని దాదాపు కల్లారు కూడా చూస్తున్నాం. మేము ఇందాక వచ్చినప్పుడు కూడా ఒక ముసలాతను నడుస్తూ కూడా జారి పడిపోయినట్టు పరిస్థితి అయితే మేము చూసాం. నగర్లో ఉన్నటువంటి భవనార ఋషి కళ్యాణ మండపం సందు. ఈ సందులో ఏంటంటే వారాహి అనే దేవాలయం ఒకటి ఉంది, అట్లాగే ఆశ్రమం ఒకటి ఉంది. అట్లాగే ఆశ్రమం ఇది ఎవరన్నా అద్దెలకు ఉండేవాళ్ళు భర్తలు చనిపోతే భార్యలు ఇక్కడికి వచ్చి ఉండటం, తర్వాత దిన కార్యక్రమాలు జరుపుకోవటం ఉంటుంది. అయితే ఈ రోడ్డు అత్యంత ఫేమస్ అయిన రోడ్డు. ఈ రోడ్డు పరిస్థితి ఎలా ఉంది అని అంటే రేపు మరి మిగిలిన పరిస్థితులు ఎట్లా ఉంటాయి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే గతంలో కాంట్రాక్టర్స్ ఎవరు పనిచేసినా సరే సంబంధిత అధికారులు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులు పర్యవేక్షించాల్సిన పరిస్థితి. ఇక్కడ 3 కాంట్రాక్టర్లు రోడ్డు వేయడం జరిగింది, 3 విధాలుగా వేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు, కమిషనర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వీళ్ళు వచ్చి దీన్ని పర్యవేక్షించి వీళ్ళ ఇబ్బంది మొత్తం చెప్పడం జరిగింది. అది చూస్తే మనకు అర్థమవుతుంది తప్ప చెప్పినా కూడా అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది కావచ్చు, కమిషనర్స్ కావచ్చు, వీళ్ళందరూ వచ్చి చూసి ఈ బజారే కాదు, ఈ తర్వాత 2 బజార్లు ఉన్నాయి, 2 బజార్ల పరిస్థితి కూడా ఇదే, సేమ్ పరిస్థితి ఇదే. కాబట్టి ఇంత చిన్నపాటి వర్షానికే ఇట్లా అవుతుందంటే రేపు పెద్ద వర్షాలు వస్తే ఎట్లా ఉంటుంది. ఈరోజు ఇది భవనార ఋషి రోడ్డు. ఈ రోడ్లో నుంచి ఇట్లాగే వారాహి రోడ్డు ఉంది. కానీ ఈ రోడ్లో ఇప్పుడు మన వాళ్ళంతా చెప్పారు, ఏదైతే మరి ఈ రోడ్లో వర్షం వచ్చి చిన్నపాటి ఒక వర్షం వస్తేనే నీళ్ళంతా నిలబడుతున్నాయి. అలాగే ఇంజనీర్ డిపార్ట్మెంట్ వారు ఈ పెద్ద రోడ్డుకి 3 కాంట్రాక్టులు ఇచ్చి వేసారు. మరి అయితే ఒకళ్ళు ఎత్తు ఒక పక్క డౌన్ వేశారు. మరి మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఇంజనీర్ డిపార్ట్మెంట్ గారు కానీ అసలు రోడ్డు ఎలా వేశారో కూడా చూడకుండానే గుడ్డిగా మరి కాంట్రాక్టర్కి డబ్బులు ఇచ్చి, అంటే కాంట్రాక్టర్ దగ్గర లబ్ధి పొంది ఇలాగ వేశారని చెప్పి రోడ్డు ప్రజలంతా అనుకుంటున్నారు. అలా కాకుండా మరి ఈ రోడ్డును ఇప్పటికైనా సరిచేసి ఇంజనీర్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారు కానీ చేసి ఈ రోడ్డుని మరి మెరగలేపాలని చెప్పుకోవచ్చు. నీళ్లలో పడిపోయిన పాడు కాని సెల్ ఫోన్స్ మార్కెట్లోకి వచ్చేశాయి. వీక్షిద్దాం నేటి మార్కెట్ ఫీచర్. సంవత్సరం గడిచేసరికి సెల్ ఫోన్స్ అప్గ్రేడేషన్ మారిపోతూ ఉంటుంది. కేవలం ధరవరల విషయంలోనే కాదు, ఫోన్స్ విషయంలో కూడా సమూల మార్పులు వస్తున్నాయి. ప్రస్తుతం వాటర్ ప్రూఫ్ మొబైల్స్ రంగంలోకి వచ్చాయని విక్రేతలు అంటున్నారు. స్విమ్మింగ్ పూల్లో ఉండి కూడా నీటి లోపలి భాగాలను ఫోటోలు, వీడియోలు తీసే సామర్థ్యం కలిగిన మొబైల్ వచ్చాయని మంగళగిరికి చెందిన కనకదుర్గ మొబైల్స్ వారు సిటీ న్యూస్కు తెలిపారు. శ్రీ కనకదుర్గ సెల్ షాప్, మంగళగిరి, ఆపోజిట్ న్యూ మున్సిపల్ ఆఫీస్. సార్ ప్రజెంట్ మన లేటెస్ట్ మోడల్ వచ్చేసేటప్పటికి ఈ నెలలో లాంచ్ అయిన మోడల్ ఒప్పో రెనో 14 ప్రో సిరీస్లో కూడా అవైలబుల్ ఉంది. దీంట్లో 5 వేరియేషన్స్ ఉంటాయి. 8GB ర్యామ్ 128, 8/256, 12/256 ఉంటుంది. అలా మొత్తం 5 మల్టిపుల్ వేరియేషన్స్లో వచ్చాయి. 14 + 14 ప్రో కూడా. ప్రైస్ వచ్చేటప్పటికి 38,000, 40,000, 43,000, 50,000, 55,000.
ఈ ప్రజెంట్ ఈ మోడల్లో స్పెషల్ ఏంటంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి కాంపాక్ట్ మోడల్ మార్కెట్లో ఏది చూసినా ఐఫోన్ షేడ్లో ఉంటుంది. కలర్స్ కానీ, డిస్ప్లే ఇంపాక్ట్ కానీ, వీడియోస్ క్లారిటీ కానీ మొత్తం ఐఫోన్ ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఆండ్రాయిడ్ వర్షన్లో పనిచేస్తుంది. అంతేకాకుండా దీంట్లో వచ్చేటప్పటికి కామన్గా ఫోన్ పడిపోయినా పగలడం అనేది చాలా తక్కువ, డ్యామేజ్ ప్రొటెక్షన్ ఉంటుంది, ప్లస్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇంకోటి మనం అండర్ వాటర్ ఫోటోగ్రఫీ అన్ని లేటెస్ట్గా వాడుతున్నాం. మనం స్విమ్మింగ్ పూల్స్ కానీ ఏదైనా వాటర్లో వీడియోస్ తీసుకోవాలన్నా, ఫోన్ పాడైపోయిందని భయం, ఫోటో దిగాలన్నా సరే ఫోన్ పాడైపోతుంది అన్నటువంటి భయం ఎటువంటిది లేదు. మనం డైరెక్ట్గా వర్షంలో ప్లస్ లేదు స్విమ్మింగ్ పూల్స్లో కూడా మనం ఈ ఫోన్ని వాడి వీడియోస్ 4K ఫ్రంట్ టు బ్యాక్ వీడియోస్ కూడా 4K వీడియోస్ తీసుకోవచ్చు, ఫొటోస్ కూడా 4K వీడియోస్ తీసుకోవచ్చు. ప్లస్ బ్యాటరీ బ్యాకప్ కూడా ప్రజెంట్ ఉన్న అన్ని కంపెనీలతో పోల్చుకుంటే చాలా డ్యూరబిలిటీ ఉంటుంది, ప్లస్ లాంగ్ లైఫ్ ఉంటుంది. ఛార్జర్ కూడా ఫాస్ట్ ఛార్జర్ ఇస్తాం. మన దగ్గర బజాజ్ ఫైనాన్స్, IDFC, హోమ్ క్రెడిట్, టీవీఎస్ అన్ని ఫైనాన్స్లో కూడా దొరుకుతుంది. జీరో డౌన్ పేమెంట్ అవైలబిలిటీ కూడా ఉంది. ఈనాటి మంచి మాట. మీకున్న జ్ఞానాన్ని ఎంత ఎక్కువ మందికి పంచితే అది అంత బాగా వృద్ధి చెందుతుంది. క్రిస్ పోవర్స్. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల మండలం కంటమరాజు కొండూరు పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు. మొత్తం 140 మంది మహిళలకు ఈ శిక్షణ 2 బృందాలుగా ఏర్పరిచి శిక్షణ ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో శిక్షణా కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ షేక్ జబీన్, మండల పార్టీ అధ్యక్షురాలు కేశిమినేని శ్రీ అనిత రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యురాలు జయలక్ష్మి, మహిళా నాయకురాలు మంచికలపూడి వైష్ణవి, పార్టీ నాయకులు పోసాని అప్పారావు, దూరు రాజు, రాంబాబు, జాకీర్, శిక్షణదారులు వీసం నాగమణి, మస్తాన్బీ, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ నమస్కారం. స్టేజీని అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి సహకారంతో దుగ్గిరాల మండలంలో కంటంరాజు కొండూరు గ్రామంలో ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమం ప్రారంభించుకుంటున్నాము. మహిళలందరికీ ఇది మంచి అవకాశం. మీరు బాగా నేర్చుకొని ఎవరి మీద ఆధారపడకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఉపాధి పొందవచ్చుగా కోరుకుంటున్నాం. శ్రీశక్తి ప్రోగ్రాం ద్వారా ఎంతో మందికి శ్రీ నారా లోకేష్ గారు ఉచితంగా మహిళలకు కుట్టు మిషన్లు అందించారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేర్పించగలిగిన ఘనత మన లోకేష్ గారు. మన మహిళలందరం కూడా నారా లోకేష్ గారికి ఎప్పుడు కృతజ్ఞతతో ఉండాలి. మన దుగ్గిరాల మండలంలోకి వచ్చేటప్పటికి ఒకసారి సార్ వచ్చారు. సార్ వచ్చినప్పుడు రేంద్రపాడు వాళ్ళు అడిగాడు, సార్ మేము కూడా శ్రీశక్తిలో జాయిన్ అవుతాము, మేము కూడా మిషన్ నేర్చుకోవాలని మాకు ఆసక్తిగా ఉంది, కాకపోతే మాకు మంగళగిరి దాకా వెళ్ళాలంటే మాకు ఇబ్బంది అయిపోతుంది, పిల్లలు ఉంటారు, ఇంట్లో చూసుకోవాలి, వెళ్ళి నేర్చుకోవాలంటే మాకు టైం సరిపోవట్లేదు అని. అలా అడగంగానే ఎమ్మటే 2వ రోజే మాకు పిలిచి అలాగే శ్రీశక్తి ద్వారా మమ్మల్ని ప్రొవైడ్ చేస్తూ దుగ్గిరాల మండలంలో ఉన్నటువంటి అధ్యక్షురాలు శ్రీ అనిత గారితో మాట్లాడి మేమందరం కూడా ఎక్కడికక్కడ సెంటర్ పెట్టడం నిర్ణయించుకున్నాం. ఎక్కడ వాళ్ళు అక్కడ తాడేపల్లి టౌను రూరల్, అట్లాగే మంగళగిరి టౌను రూరల్, అట్లాగే దుగ్గిరాల, అంటే ఎక్కడికక్కడ సెంటర్ పెడితే ఈజీగా ఉంటుంది వెళ్ళి నేర్చుకోవడానికి. మంగళగిరి అంత దూరం రాకపోతే. కంటంరాజు కొండూరు ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. మనందరికీ తెలుసు, మాంకాళి అమ్మవారి తల్లి దయ మన గ్రామం మీద పుష్కలంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా మొన్న లోకేష్ గారికి ముఖ్యంగా మహిళలందరూ పెద్ద ఎత్తున ఓట్లు వేసి అత్యధిక మెజారిటీ కంటంరాజు కొండూరు నుంచి అందించినందుకు ఇక్కడికి విచ్చేసిన మహిళా మనులకి, గ్రామ ప్రతినిధులకి అందరికీ పేరు పేరున లోకేష్ గారి తరఫున, మండలం తరఫున శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తున్నాను. అలాగే ముందు వచ్చే ప్రతి ఎన్నిక కూడా మన లోకేష్ గారికి గిఫ్ట్గా ఇద్దాము. నాకు తెలుసు ఈ ఊర్లో ప్రతి గ్రామం, ప్రతి గడప, ప్రతి ఇల్లు కూడా నాకు పరిచయమే. అందరూ కూడా మహిళలందరూ కూడా చాలా యాక్టివ్గా ఉంటారు.
ఇంకా ఒక ముఖ్య విషయం ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. కుట్టు శిక్షణ కేంద్రం మన మంగళగిరి నియోజకవర్గంలో 3 చోట్ల ప్రారంభమైంది. 4 మండలాల్లో ఓన్లీ 3 చోట్ల ప్రారంభమైంది. కానీ మన దుగ్గిరాల మండలంకి వచ్చేపాటికి 4 సెంటర్లు ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు మనకి టేరకల్పూడిలో సెంటర్ ప్రారంభించి 1 నెల రోజులు పైగా అయింది. కంఠంరాజు కొండూరులో సెంటర్ ప్రారంభించాలి అన్నప్పుడు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అయితే మా రాజుగారు ఈరోజు ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి మన గౌరవ ఎంపీపీ జగన్ గారికి, అలాగే వేదికను అందించినటువంటి మంగళగిరి మహానియోజకవర్గ నాయకురాలు వైష్ణవి గారికి, మన దుగ్గిరాల మహిళా ప్రెసిడెంట్ కేశవనంత గారికి, ఎక్స్ ఎంపీడీసీ అప్పారావు గారికి, ఇంకా వేదిక అందించినటువంటి గ్రామ పార్టీ ప్రెసిడెంట్ గారికి, అలాగే రాజు గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి ఇంకా గ్రామస్తులందరికీ కూడాను, అలాగే ఉద్యోగస్తులకు ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా చాలా హర్షించదగ్గ విషయం. మీకోసం, మీరు ఆలోచించకపోయినా మీకోసం ప్రభుత్వం తరఫున మన శాసనసభ్యులైనటువంటి నారా లోకేష్ గారు ఆలోచిస్తూ ఉన్నారు. ఈ రోజున ఇవాళ ఉన్న పరిస్థితుల్లో పురుషుడు ఒక్కడే సంపాదిస్తే సరిపోయినటువంటి పరిస్థితి అవునా కాదా? ఇవాళ పెరిగిన ఖర్చులు కానివ్వండి, ఏదైనా చూస్తూ ఉంటే మన పిల్లలకి అవసరాలు కానివ్వండి, అన్నీ చూస్తే పురుషులతో పాటు సమానంగా కూడా స్త్రీ కూడా సంపాదించాలని పరిస్థితి ఉంది. కనీసం మనం కొన్నిసార్లు సంపాదించలేని పరిస్థితి ఏర్పడినప్పుడు మనం మన ఖర్చులు ఎలా తగ్గించుకోవాలని ఆలోచన చేస్తే ఇలాంటివన్నిటి కూడా మనం ఒక్కసారి ఆలోచన చేసుకున్నాం. ఇవాళ బ్లౌజ్ కుడితే ఎంతమ్మా? ఒక్క బ్లౌజ్ కుడితే మనకి ఎంత అవుతుంది? మినిమం 200. ఎంపీపీ జబీన్ గారికి మరియు మాజీ జడ్పీటీసీ జయలక్ష్మి గారికి, మన మండల పార్టీ అధ్యక్షురాలు అనిత గారికి, మంగళగిరి కాన్స్టిట్యున్సీ ప్రధాన కార్యదర్శి లేడీస్ ప్రధాన కార్యదర్శి మంచిపూడి వైష్ణవి గారికి, గ్రామ పార్టీ అధ్యక్షులు రాజు గారికి, మన బుజ్జిబాబు గారికి, మరియు మన దూర్రాజు గారికి, రాంబాబు గారికి, మన గ్రామ మహిళలకు మీ అందరికీ నా నమస్కారం అండి. మనం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే లోకేష్ గారిని మనం చాలా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు అసలు మన కాన్స్టిట్యున్సీకి ఆయన నిలబడటమే మనం చేసుకున్న ఒక అదృష్టం అండి. ఎందుకంటే వాళ్ళది చిత్తూరు జిల్లా, మరి అలాంటి కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు కుప్పం కానీ, అట్లాగే జగన్కి వచ్చేటప్పటికి పులివెందలు కానీ, ఇలాంటి కాన్స్టిట్యున్సీలు వాళ్ళు అసలు చాలా డెవలప్ అవుతారండి. అలాంటి అదృష్టాన్ని మనం మంగళగిరి కాన్స్టిట్యున్సీ పొంది దాంట్లో మన కంఠరాజు కొండూరు గ్రామం దాంట్లో ఉంటాం మనం చేసుకున్న అదృష్టం అండి. ఇలాంటి కార్యక్రమం లోకేష్ గారికి ధన్యవాదాలు. మన కంఠరాజు కొండూరు గ్రామానికి కుట్టు మిషన్ ఏర్పాటు చేసినందుకు లోకేష్ గారికి ధన్యవాదాలు చెబుతున్నాను. శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో అగ్ని ప్రమాదంలో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించడం జరుగుతుందని తెనాలి సబ్ కలెక్టర్ సంజన సిన్హా తెలిపారు. సోమవారం పసుపు మార్కెట్ యార్డులో రైతులు, వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మార్కెట్ యార్డు చైర్మన్ ఉన్నం ఝాన్సీ రాణి, మార్కెటింగ్ ఏడీ సత్యనారాయణ, యార్డు కార్యదర్శి జేవి సుబ్బారావు, అగ్రికల్చర్ల అధికారి శ్రీనిత్య, టీడీపీ మండల అధ్యక్షురాలు కేశవనేని శ్రీ అనిత, మాజీ ఎంపీపీ వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, డైరెక్టర్లు, రైతులు, ఇన్సూరెన్స్ కంపెనీ సిబ్బంది, వ్యాపారస్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ ఏదైతే శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో మనకి 2024లో 19 జనవరి రోజు ఫైర్ యాక్సిడెంట్ అయింది. అయితే ఆ ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించిన ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్ అయింది కాబట్టి దాని డిస్బర్స్మెంట్కి ఈరోజు ఇక్కడ డిస్బర్స్మెంట్ కమిటీ కూర్చుని ప్రతి రైతుది కూడా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఐఎఫ్ఎస్సి కోడ్, వాళ్ళ బాండ్స్ ఎన్ని ఉన్నాయి, ఆ పేర్లు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసి ప్రొసీడింగ్ ఇచ్చి డిస్బర్స్మెంట్ చేయడం జరిగింది. సో ఈ ప్రొసీడింగ్స్ కూడా రైతు వారీగా చెక్ చేసుకుని అక్నాలెడ్జ్మెంట్ తీసుకున్న వాళ్ళకే మేము ఇప్పుడు ఇస్తున్నాము. ఎందుకంటే చాలా డీటెయిల్స్ ఏవైతే మార్కెట్ యార్డ్ వాళ్ళ దగ్గర ఉన్నాయో వాటిలో కొన్ని తప్పులు ఉన్నాయి. సో అనవసరంగా ఇన్ని రోజులు ఆగి మళ్ళీ రైతులకి ఏదన్నా ఒక అకౌంట్ నెంబర్లో తప్పు కానీ, అకౌంట్ నేమ్లో తప్పు కానీ ఉంటే ఆ డబ్బులు వేరే అకౌంట్కి వెళ్ళడం ఆర్ వెళ్ళకపోవడం అవుతుంది. కాబట్టి అలా చేయకుండా రైతులే వచ్చి ఏదైతే వాళ్ళు అక్నాలెడ్జ్మెంట్ ఇస్తున్నారో దాంట్లో డీటెయిల్స్ని క్రాస్ వెరిఫై చేసి వాళ్ళకి ప్రొసీడింగ్ ద్వారా బల్క్ ట్రాన్స్ఫర్ చేయడం ఆర్టీజీఎస్ నెఫ్ట్ ద్వారా అవుతుంది. సో రైతులందరికీ కూడా ఏం చెప్తున్నాము అంటే
రైతులు రిక్వెస్ట్ చేస్తారు కాబట్టి ఇంకో 2-3 డేస్ వెరిఫికేషన్ చేసి ఎవ్రీడే ఒక 100 మెంబర్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళందరూ కూడా సబ్ కలెక్టర్ ఆఫీస్ తెనాలికి వచ్చి రేపు పొద్దు నుంచి కూడా వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ చాలామంది చేసుకున్నారు, వాళ్ళకి ప్రొసీడింగ్ ఇచ్చేసాము. ఎవరైతే ఏ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారో అది కరెక్ట్గా వాళ్ళకి తెలీదో వాళ్ళందరూ కూడా సబ్ కలెక్టర్ ఆఫీస్కి రేపటి నుంచి పొద్దున 9 o'clockకి వచ్చేస్తే మేము వెరిఫై చేసి ఈవినింగ్ కల్లా ఇచ్చేయడం జరుగుతుంది. సో ఇది ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ డిస్బర్స్మెంట్ని మేము ఇలా చేస్తున్నాము. దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం, ఇన్సూరెన్స్ అధికారులు రైతులకు ప్రీమియం తక్కువ వచ్చే విధంగా చేశారని ఏపీ పసుపు రైతులు సంఘం రాష్ట్ర కన్వీనర్ జొన్న శివశంకర్ అన్నారు. సోమవారం దుగ్గిరాల యార్డులో రైతులను కలిశారు. ఆయన వెంట ఏపీ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మల్కా శివసామిరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జెట్టి బాలరాజు, భీమవరపు అమ్మిరెడ్డి, నాదెండ్ల చంద్రశేఖరరావు, భీమిరెడ్డి శేషురెడ్డి, శివారెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ 100 కోట్ల రూపాయల రైతుల పసుపు కాలిపోయి 17 నెలలు దాటింది. అయినా కానీ ఇంతవరకు కూడా ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ రైతులకి న్యాయం చేయలేదు. మేము రైతులకి న్యాయం చేస్తాము అని చెప్పి ఇవాళ అరాకొర్రగా ఎంగిలి మెతుకులు వేసినట్టు ఇవాళ మేము ఇచ్చాము, పంచుకున్నాము, తాంబూలాలు ఇచ్చాము, తణుకు సావండి అన్నట్టుగా ఇవాళ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇవాళ ఇన్సూరెన్స్ అధికారులు చేసిన దుర్మార్గం ఏంటంటే మరి కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యంతో కుమ్మక్కయ్యారా ఏందనేది అర్థం కాని పరిస్థితి. వాళ్ళు గోతాలకు సంబంధించినవి కానీ లేకపోతే అద్దెలకు సంబంధించినవి కానీ ఇన్సూరెన్స్ అధికారులకి ఏం సంబంధం? వాళ్ళు రైతుల దగ్గర ఎందుకు కట్ చేశారు? వాళ్ళకి రావాల్సిన డబ్బులు సక్రమంగా రాకుండా ఇవాళ ఇన్సూరెన్స్ అధికారులు అడ్డుపడుతున్నారా అనేది రైతుల్లో ఉన్న అపోహ. అందుకని అధికారులు కానీ మరి బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులు కానీ రైతుల యొక్క సమస్యల్ని, రైతుల ఇబ్బందులను కూడా అవగాహన చేసుకుని వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యేట్టు చేయాలి. ఆనాడు జూన్ 10 గత సంవత్సరం మరి అచ్చెన్నాయుడు గారు సమక్షంలో 7,000 రూపాయలు ఇస్తామన్న హామీ ఇప్పటికీ నెరవేరలేదు. పోయిన జూన్ 12వ తారీఖున గుంటూరు కమిషనరేట్ కార్యాలయం ముందు అగ్రిమెంట్ జరిగింది. జూన్ ఆఖరికి అందరికీ స్లిప్పులు ఇవ్వటం, డబ్బులు పంపిణీ జరగటం అనేది నా బాధ్యత. వ్యవసాయ శాఖ మంత్రిగా రైతులకి నేను న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ రోజు మరి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రి గారు, అట్లాగే కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, అనేక మంది అధికారుల సమక్షంలో చేసిన వాగ్దానం కూడా ఇవాళ ఉమ్మయ్యే పరిస్థితి ఉంది. ఇవాళ రైతులకి చేసిన అప్పులు తీర్చలేక మరి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి ఇవాళ ఆ దుస్థితికి నెట్టబడుతున్న పరిస్థితి ఉంది. అందుకని ప్రభుత్వం ఇప్పటికైనా అధికారులు కూడా విజ్ఞతతో ఆలోచించి రైతాంగానికి న్యాయం చేసేందుకు మీరు ఆలోచించాలని, లేకపోతే రైతులు మరి ఏం చేయాలో అనేది సతమతం అవుతున్న పరిస్థితి ఉంది. జనవరి 19న శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో 103,000 క్వింటాళ్ళు పసుపు అగ్నికి హాగుతయింది. 100 కోట్ల రూపాయల ఆస్తి దగ్ధమైన పరిస్థితి మనందరికీ విద్యమే. ఆ క్రమంలో రైతు సంఘ మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయం వద్ద ఇంజనీరింగ్, ఇతర మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె 8వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎస్ఎస్ చెంగయ్య, ఎం భాగ్యరాజు, ఎం బాలాజీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. కార్మికులు చేస్తున్నటువంటి సమ్మె 9వ రోజు చేరింది. అదేవిధంగా మున్సిపల్ కార్మికులు తోడయ్యారు వాళ్ళ ఉద్యమానికి. అంతేకాకుండా పారిశుద్ధ్య కార్మికులు ఈ రోజు నుండి మళ్ళీ క్లాప్ ఆటో డ్రైవర్లు కూడా ఈ ఉద్యమంలో సమ్మెలోకి భాగమయ్యారు. క్లాప్ ఆటో డ్రైవర్లు వాళ్ళ సమస్యలు అనేకం ఉన్నాయి. వాళ్ళని ఆప్కాస్లో చేర్చాలని, మిగతా కార్మికులతో పాటు ఆప్కాస్ కార్మికులతో పాటు సమానంగా 21,000 జీతం ఇవ్వాలని చెప్పి, అంతేకాకుండా వాళ్ళకి గత సమ్మె సందర్భంగా హామీ ఇచ్చినటువంటి ఒప్పుకుని రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీ ఈఎస్ఐ, పిఎఫ్
వంటి సౌకర్యాలు అమలు చేస్తామని, అంతేకాకుండా క్లాప్ ఆటోళ్ళు రిపేర్లు చేయిస్తామని, అంతేకాకుండా వాళ్ళకి ఐడి కార్డులు ఇస్తామని, ఈ రకంగా క్లాప్ ఆటో వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవాలని చెప్పి ఈరోజు నుండి క్లాప్ ఆటో డ్రైవర్లు కూడా ఈ సమ్మెలో భాగమవడం జరిగింది. అందుకనేసి ఈ సమ్మె రోజు రోజున ఉధృతం అవుతూ ఉంది. ప్రభుత్వం ఎటువంటి పట్టించుకోకుండా సమ్మెని నిమ్మకు నీరెత్తినటువంటి విధానాన్ని అవలంబిస్తూ ఉంది. కార్మికులు గత 9 రోజుల నుండి సార్వత్రిక సమ్మె చేస్తూ ఉన్నారు. గతంలో పలుమార్లు విన్నపాలు ఇచ్చున్నారు. సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి చెప్తున్నారు, కానీ సమస్య పరిష్కారం తీసుకైతే ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు. దానిలో భాగంగా గత్యంతరమైన పరిస్థితిలో ఈరోజు సమ్మె చేయాలని పరిస్థితి వస్తూ ఉంది. సుప్రీంకోర్టు ఒక పక్క చెబుతూ ఉంది సమాన పనికి సమాన వేతనం అని చెప్పేసి. ఇంకో పక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ ఇక్కడున్న పాలకులు కానీ మున్సిపల్ కార్మికులు చేసే సమ్మె, పారిశుద్ధ్య కార్మికులు చేసే సమ్మె ఎవరో చేయలేనిది, వర్ణించలేనిది. ఎండ వచ్చినా, వాన వచ్చినా, చలి వచ్చినా, కరోనా లాంటి సమయంలో కూడా మీరు మీ ప్రాణాలు తెగించి పనిచేశారని చెప్పేసి చెప్పారు. మరి అలాంటి మున్సిపల్ కార్మికులు పొట్ట మండి ఈరోజు సమ్మె చేస్తూ ఉంటే కనీసం వాళ్ళ గురించి మాట్లాడిన ప్రస్తావన కూడా లేదు. కనుక వాళ్ళు విసిగి వేసారిపోయి ఈరోజు సమ్మెలోకి వచ్చారు. పాత మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యాలయంలో సోమవారం సొసైటీ చైర్మన్ మేకల మోహన్ రావు జన్మదినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. తొలుత ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ను మేకల కట్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ సింహాద్రి శ్రీనివాసరెడ్డి, శ్రీ రాధాకృష్ణ యోగా సేవా కేంద్రం వ్యవస్థాపకులు పడమటి రాధాకృష్ణ యోగి గురూజీ, ఆర్యవేశ ప్రముఖులు మాజేటి గోపాలకృష్ణ, తాడేపల్లి జనచైతన్య వేదిక అధ్యక్షులు మాచర్ల యోసోబు తదితరులు పాల్గొన్నారు. ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా మోహన్ రావు గారు పేద కుటుంబాల్లోని పిల్లల విద్యాభివృద్ధికి, మరి నిరుద్యోగ యువకుల్లో ఉపాధి కల్పనకి వారు చేస్తున్నటువంటి కృషి ఎంతైనా అభినందనీయం. మరి భవిష్యత్తులో కూడా ఆయన మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పేద పిల్లలకి పుస్తకాలు, పెన్నులు, స్వీట్సు పంపిణీ చేశారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. జన్మదినం సందర్భంగా చిన్నారులకి, విద్యార్థులకి పుస్తకాలు, పెన్నులు, చాక్లెట్స్ వితరణ చేయడం జరిగింది. అట్లాగే వారిని దుశ్శాలతో సత్కరించి వారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. మంగళాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి కృపా కటాక్షాలు వారికి చెందాలని ప్రార్థన చేస్తున్నాం. నమస్కారాలండి. మన మాస్టర్ గారు శ్రీ మేకల మోహన్ రావు గారు శ్రీ లక్ష్మీ సొసైటీ ఎడ్యుకేషనల్ సొసైటీ తరఫు నుంచి మంచి సేవలు అందిస్తున్నారు విద్యాపూర్వకంగా. కారణం ఏంటంటే అందరూ వచ్చి స్కూల్స్కి వెళ్ళి కాలేజీలకు వెళ్ళి చదువుకునే అవకాశం లేక శ్రమ పడితేనే జీవించే రోజులలో కొంతమంది విద్యాభ్యాసాలు లేక చదువుకోవాలి. అట్లాంటి వారికి వీరు చక్కగా విద్యా తరగతులను బోధిస్తూ వారికి చక్కగా సర్టిఫికేట్ కోర్సులను కూడా అందిస్తూ మంచి సేవలు అందిస్తున్నందుకు తద్వారా కొంతమంది ప్రయోజకులయ్యి ఉద్యోగాలు కూడా చేస్తున్నట్టుగా అక్కడక్కడ వింటున్నామండి. కాబట్టి మీరు నిండు నీరులు సుఖ సంతోషాలతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండి అట్లానే కొంతమంది. మంగళగిరి టిప్పర్ల బజార్లోని ముజఫర్ అహ్మద్ భవన్లో ఆగస్టు 3న జరిగే సెమినార్కు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు వై కమలాకర్, జె నవీన్ ప్రకాష్, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంగళగిరి టిప్పర్ బజార్ కేవీపీఎస్ ఆఫీస్ నందు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో కరపత్రాల ఆవిష్కరణ జరిగింది. ఈ కరపత్ర ఆవిష్కరణ కేవీపీఎస్ జిల్లా 6వ మహాసభలు మంగళగిరి ప్రాంతంలో జరుగుతున్నాయి. ఈ మంగళగిరి ప్రాంతంలో జరుగుతున్న సందర్భంగా మంగళగిరి ప్రాంతంలో దళితులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలి. అలాగే మరి కేవీపీఎస్ నాయకులు అందరూ పాల్గొనాలి. ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ దళితులపై వివక్షత మరి దారుణంగా ఉంది. ఈ
కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా మరి దళితులపై దాడులు మరి జరుగుతున్నాయి. అలాగే ఈ మధ్యకాలంలో తెనాల్లో కూడా ఈ దళితులపై లాఠీ చార్జీ చేయటం దుర్మార్గము. అలాగే మంగళగిరి ప్రాంతం కుప్రాక్ కాలనీలో కూడా మరి దళితులపై వివక్షతతో పసిపిల్లలు కూడా వెళుతున్నప్పుడు మరి పసుపు నీళ్లు జల్లటం సిగ్గుచేటు. ఎందుకంటే మరి పసిపిల్లలకి ఏం తెలిసిద్ది, ఇలా వాళ్ళు ఏంది పసుపు నీళ్ళు జల్లుతున్నారని వాళ్ళ తల్లిదండ్రులు అడుగుతాం, మరి ఇలా చేయటం సిగ్గుచేటు. దీన్ని మంగళగిరి ప్రాంతంలో దళితులు చైతన్యవంతులు కావాల్సిన ఉద్దేశంతో జిల్లా మహాసభలు 6వ మహాసభలు మంగళగిరి ప్రాంతంలో జరుగుతున్నాయి. దీన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం. ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన నినాదాలతో 98లో కులవివక్షత వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ ఆవిర్భవించింది. అప్పటి నుంచి అనేక రూపాల్లో ఈ సామాజిక అంశాల మీద పోరాటాలు నిర్వహించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. కులవివక్ష రూపాలు ఇంకా ఉన్నాయి, దీన్ని రూపుమాపాలి అని చెప్పేసి అప్పటి ముఖ్యమంత్రి ఇప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కేవీపీఎస్ రిప్రజెంటేషన్ చేస్తే ఇంకా కులవివక్ష తేడా ఉంది అనేటువంటి నేపథ్యంలో దాన్ని నీరుగార్చడం కోసం ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఇతర దళిత సంఘాలని కూడగట్టుకొని పోరాటం చేసినటువంటి నేపథ్యంలో జస్టిస్ పున్నయ్య గారితో సింగిల్ మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఆయన అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామంలో పర్యటించి ఏ రూపాల్లో ఇక్కడ కులవివక్షత కొనసాగుతుంది అనేటువంటి విషయాల్ని, దాంతోపాటు ఈ కులవివక్షని రూపుమాపాలి అని అంటే ఏ అంశాలని అమలు చేయాలనేటువంటి సిఫార్సుల్ని చేయటం అనేటువంటిది జరిగింది. ఆగస్టు 3వ తారీఖు జరిగే ఈ మహాసభలకి ముఖ్య అతిథిగా డిఎస్ఎంఎం దళిత శోషణ ముక్తి మంచి జాతీయ కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు, అట్లనే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు శ్యామల ఆనంద్ కుమార్ గారు, శామ్యూల్ ఆనంద్ గారు ఈ మహాసభలకు హాజరవుతూ ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దళితులు, గిరిజనులు అందరూ ఈ మహాసభల్లో పాల్గొని జర్నలిస్టులకు ఓ ప్రైవేటు ఆసుపత్రి వారు జారీ చేసిన హెల్త్ కార్డులను మంగళగిరి డీఎస్పీ పంపిణీ చేశారు. రిపోర్ట్. జర్నలిస్టుల యూనియన్ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో మంగళగిరిలోని కొందరు జర్నలిస్టులకు గుంటూరు లలిత హాస్పిటల్ వారు జారీ చేసిన హెల్త్ కార్డులను మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో సోషల్ వర్కర్ నన్నపనేని నాగేశ్వరరావు తదితరులు పాల్గొని మాట్లాడారు. 78లో 3 సంవత్సరాలు జర్నలిస్ట్గా చేశాను. తర్వాత కూడా కొన్ని తెనాలి టైమ్స్ అని అట్లాంటి వాటికి కూడా వార్తలు పంపటం, ఆంధ్రప్రభ అట్లా చేసేవాడిని. నాకు జర్నలిజం మీద, ఈ న్యూస్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఆ ఉద్దేశంతో బహుశా మీ అందరూ తెలవకపోవచ్చు, తెనాలి, మంగళగిరిలో ఇట్లాంటి చోట శ్రీస్టార్ అని పెట్టి వార్తలు ఫస్ట్ ఇండియాలో ప్రైవేటు కేబుల్ టీవీలో వార్తలు ఇచ్చింది నేనే. మరి ఆ రోజుల్లో ఎంతో ప్రాముఖ్యత ఉంది, ఎన్నో కార్యక్రమాలు, లైవ్ కార్యక్రమాలు ఇచ్చేవాళ్ళం. అట్లానే ఫస్ట్ తెలుగు శాటిలైట్ ఛానల్ పెట్టింది కూడా నేనే. మీ అందరూ తెలవకపోవచ్చు, రామోజీరావు గారు కానీ ఎవరు లేక మనకు గెలాక్సీ అని ఒక తెలుగు ఛానల్, శాటిలైట్ ఛానల్ పెట్టింది కూడా నేనే. అప్పుడు పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు వాళ్ళ కోరిక మీద పెట్టడం జరిగింది. అట్లా ఏదో ఇంట్రెస్ట్ అన్నమాట. మీ అందరితో ఈ విధంగా మీ యొక్క కార్యక్రమంలో షేర్ చేసుకునే అవకాశం కల్పించినటువంటి మన సోదరులకి అందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా అనేక సార్లు మీ అందరితో మేము ఇంటరాక్ట్ అవ్వాలని అనుకుంటున్నాం, కానీ ఆ అవకాశం మాకు రకరకాల వర్క్లోడ్ వలన ఆ అవకాశాన్ని మేము కలవలేకపోయాము. ఎక్కడ మన తాడేపల్లిలోనో లేదంటే మంగళగిరిలోనో ఏదన్నా ఉండే ప్రెస్ మీట్లు తప్ప మీ అందరినీ కలిసే అవకాశం మాకు ముఖ్యంగా రాలేదు. ఈ విధంగా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషం. అందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అందరికీ తెలుసు, మీరు ప్రజల కోసం నిరంతరం ఎండనక వాననక చలికి లెక్క చేయకుండా నిరంతరం శ్రమిస్తూ ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి, అదేవిధంగా అధికారుల దృష్టికి తీసుకురావడంలో మీరు పోషిస్తున్నటువంటి పాత్ర అమోఘం, చాలా కష్టతరమైంది కూడా. జీతాలు తీసుకున్నటువంటి అధికారుల కన్నా కూడా ఎక్కడైనా ఏదైనా ఒక మేజర్ యాక్సిడెంట్ కానీ లేదంటే ఇన్సిడెంట్ కానీ క్రైమ్ కానీ జరిగిందంటే మీ ఇంట్లో
అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీరు వాటిని అన్నింటినీ కూడా పక్కన పెట్టి ఇమ్మీడియట్గా కొన్ని సందర్భాల్లో మాకన్నా కూడా మీరే ముందుండి మీ పాత్రని పోషించడంలో ఎంతో కృషి చేస్తున్నారు. అటువంటి మీకు సరైన సదుపాయాలు లేవు అని అనడంలో అతి సయోక్తి కాదు. కానీ ఈ కార్యక్రమంలో మీ యొక్క అసోసియేషన్ చేసిన కృషి ఫలితంగా మీరు సాధించినటువంటి విజయానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండ్ మీ లీడర్స్కి మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజెంట్ డేస్లో మనిషి బతకడానికి కావలసినటువంటి కూడు నీడ కన్నా కూడా అత్యంత ఖరీదైనటువంటి అది వైద్యమే. ఎందుకంటే ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే ఇప్పుడు ఎవరు కూడా డాక్టర్స్ వారి యొక్క అనుభవాన్ని బట్టి దానికి సంబంధించినటువంటి మెడిసిన్ ఎవరూ రాసే పరిస్థితి లేదు. ప్రతి హాస్పిటల్లో కూడా అతను ఎంత సీనియర్ డాక్టర్ అయినప్పటికీ కూడా రకరకాల టెస్టులు, రకరకాల స్కానింగ్లు, రకరకాల ఇవి కాబట్టి లక్షలతో కూడుకున్నటువంటి వైద్యం అయిపోయింది ఇప్పుడు. అటువంటి వైద్యాన్ని మరి కన్సల్టేషన్ ఫ్రీ లలితా సూపర్ స్పెషాలిటీ లాంటి ఒక పెద్ద హాస్పిటల్లో, ఒక పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యం కన్సల్టేషన్ ఫ్రీ. ఇట్ ఈస్ గ్రేట్ నిజంగా. మరి అలాగే ఇన్పేషెంట్ సర్వీస్కి 50%, ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఓన్లీ 30%, అలాగే స్కానింగ్లు ఇతరత్ర టెస్టులు అన్నిటికీ కూడా దాదాపు 50%కి చేయడం. మరి ఇవన్నీ కూడా మామూలుగా ఎవరైనా సరే ఆఫీసర్స్ మమ్మల్ని అడుగుతుంటారు, మణిపాల్లో కానీ ఎన్ఆర్ఐలో కానీ లేదంటే వేరే చోట ఎక్కడన్నా ఆ పేషెంట్స్ని అడ్మిట్ చేసినప్పుడు ఏదన్నా కన్సెషన్ ఇవ్వండి అని అంటే వాళ్ళు ఇచ్చేది మహా అయితే ఓ 15%, 20% కన్నా కూడా ఎక్కువ ఇవ్వరు. అట్లాంటిది మీకు ఆథరైజ్డ్గానే 50% వైద్యం కన్సెషన్ ఇస్తున్నారంటే ఇది నిజంగా అది మీరు సాధించినటువంటి గొప్ప విజయం. కాబట్టి మీరు ఈ సదుపాయాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాము. పెదవడ్లపూడిలో రైతు మహోత్సవంను సోమవారం నిర్వహించారు. ఓ రిపోర్ట్. బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు పెదవడ్లపూడి గ్రామంలోని సాయి గార్డెన్స్లో నిర్వహించిన రైతు మహోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా శుభకర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ ముంబై నుండి పాల్గొన్నారు. నూతక్కి మరియు పెదవడ్లపూడి బ్రాంచ్ల సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. దాదాపుగా 200 మంది రైతులు, మహిళా రైతులు పాల్గొన్నారు. విజయవాడ జోనల్ మేనేజర్ ఎంవివి బంగారాజు మాట్లాడుతూ నూతక్కి మరియు పెదవడ్లపూడి బ్రాంచ్లు ఇంకా అభివృద్ధి చెందాలని, ఖాతాదారులు, లబ్ధిదారుల సహకారంతోనే ఇది సాధ్యం అవుతుందని అన్నారు. బ్యాంకులో ఉండే వివిధ రకాలైన పథకాలను అందరూ అందిపుచ్చుకోవాలని ఆకాంక్షించారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫెడరేషన్ ప్రెసిడెంట్ నగేష్, డిప్యూటీ జోనల్ మేనేజర్ బంగారాజు, నూతక్కి బ్రాంచ్ మేనేజర్ శ్రీకాంత్, పెదవడ్లపూడి బ్రాంచ్ మేనేజర్ పూజిత, జోనల్ ఆఫీస్ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు. బాపట్ల ఎంపీ కార్యాలయంలో పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ను రాష్ట్ర ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు బుల్లా రాజారావు కలిసి ఎస్సీ ఎస్టీ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బుల్లా మాట్లాడారు. వారి కార్యాలయంలో వెళ్ళి కలుసుకొని మేము ఎస్సీ ఎస్టీలకి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని మొదటగా నిరుద్యోగ యువకులకు, ఎస్సీ ఎస్టీ నిరుద్యోగ యువకులకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ఇప్పించి వారికి ఉపాధి కల్పించమని కూడా కోరి ఉన్నాం. అలాగే ప్రతి దళిత వాళ్ళలో కూడా బాబు జగజీవన్ అంబేద్కర్ గారి పేరుతో కమ్యూనిటీ హాల్ నిర్మించాలని కోరి ఉన్నాం. అలాగే ప్రతి గ్రామంలో కూడా అక్కడక్కడ చాలా గ్రామాల్లో దళిత వాళ్ళకి శ్మశాన వాటికి ఇవ్వండి, వాటి విషయంలో కూడా వారి దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది. వారు దానికి కూడా సానుకూలంగా స్పందించారు. అలాగే రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ ప్రజలకి వారి జీవనోపాధి నిమిత్తం బ్యాంకుల ద్వారా 2 లక్షల రూపాయల రుణాలు మంజూరు చేయించాలని కూడా వారికి మేము విన్నవించుకోగా, మరి మాకు బాపట్ల పార్లమెంట్ మెంబరు గౌరవనీయులు అడిషనల్ రిటైర్డ్ డీజీపీ శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ మాకు సానుకూలంగా స్పందించి మాకు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, నారా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకుని వెళ్ళి మీ సమస్యలను పరిష్కరింపజేస్తామని మాకు వారు వాగ్దానం చేసి హామీ ఇచ్చారు. తాడేపల్లి 12వ సచివాలయంలో 15, 16 వార్డులకు సంబంధించిన
P4 సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దానబోయిన సుందర్రావు యాదవ్, కళ్ళం బాపిరెడ్డి, భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరిలో మన అమ్మకు మనసారే మనసారా కార్యక్రమం విజయవంతంగా జరిపిన నిర్వాహకురాలు గాదంశెట్టి సుజాత రామకృష్ణ దంపతులను ఆర్యవైశ్య ప్రముఖులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు సంకా బాలాజీ గుప్తా, దేవతి భగవనారాయణ, మాజేటి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ముందుగా ఏ గ్రామంలో అయినా సరే ఒక తపస్వికుడు ఒక భగవంతుడి గురించి ప్రార్థన చేస్తే ఆ భగవంతుడు ప్రత్యక్షం అవ్వడానికి కూడా భక్తుడికి దగ్గరికి రావడానికి మన గ్రామదేవత దగ్గరికి వచ్చి ఆమె తీసుకుని ఆ భగవంతుడి భక్తుడికి ఆ భగవంతుడు వరప్రదానం చేస్తాడు. కాబట్టి మొట్టమొదటి గ్రామానికి గ్రామదేవత, దాని తర్వాత స్థాన దేవత, మూడవ వారు క్షేత్రపాలకులు, నాలుగవది మీ ఇష్టదేవత. కాబట్టి అలాంటి కార్యక్రమానికి నాందిగా ప్రధానమైనటువంటి దాన్ని ఈ విధంగా మంగళగిరిలో మంగళప్రదముగా శ్రేష్టంగా చేసినటువంటి ఆ యొక్క సుజాత రామకృష్ణుడు నా ఉద్దేశంలో వారు అట్లనే రామకృష్ణ ఇద్దరు కలిసి కూడా దాంట్లో భాగంగా మా రచ్చబండ ఫ్రెండ్స్ అందరం కలిసి కూడా ఏదో కార్యక్రమానికి మా చేయులు తీసుకున్నాము. మేము ఏ కార్యక్రమానికి కానీ ముందు నడిపిస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. చేశామండి. అందులో మా స్వలవరమే ఎక్కువ, మా ఆరోగ్యం బాగుండాలి అనేది. అయితే పర్టికులర్గా పోలేరమ్మ వారికి సంబంధించిన విషయానికి వచ్చేటప్పటికి మన మంగళగిరి పట్టణ బృహత్తర సేవా సంఘం వారు నిజంగా చాలా 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 కోఆపరేటివ్గా ఉండి ప్రత్యేకంగా అక్కడ కలర్స్ అది వేయించటం, ఆ రోజున స్పెషల్గా అమ్మవారికి అలంకరణ అది చేయటం వెండి వస్తువులతోటి. అట్లాగే మేము ఏమనుకుంటున్నామో పాపం మేము అనుకున్నవి మొత్తం వాళ్ళు చేశారు. చాలా సంతోషంగా అనిపించిందండి. అట్లాగే ప్రత్యేకంగా ఒక వారాన్ని మనకు కేటాయిస్తే ఏమన్నారంటే వారు ఆ రోజు ఇంకెవరిని అలౌ చేయము, మీరే చేసుకోండి అనే మాట ఇచ్చినప్పుడు వారు పెద్ద మనసుతో మనము వచ్చే అమ్మవారికి రావాల్సిన ఏదైతే నమస్కారాలు, అమ్మవారికి రావాల్సినటువంటి పండు ఫలము పత్రము ఏదైతే వస్తాయో వాటిని అభ్యంతరం చెప్పడానికి మనమెవరమి? ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని నవలూరులో గ్రామ బత్తులవారి గంగమ్మ తల్లి కమిటీ ఆధ్వర్యంలో సోమవారం తాడికొండలోని బత్తులవారి గంగమ్మ తల్లి దేవరకు ఆషాఢ సారె సమర్పించడానికి మహిళా భక్తులు సారెతో ఊరేగింపుగా బయలుదేరి వెళ్లారు. గ్రామంలో మహిళలు అమ్మవారి పసుపు కుంకుమలు, పండ్లు, సారె గ్రామానికి చెందిన బత్తుల నాగరాజు అమ్మవారికి సమర్పించిన ఆవు దూడతో ఊరేగింపు నిర్వహించారు. ఆయా గ్రామ కోడలిలలో అమ్మవారి సారె ఊరేగింపుకు మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో బిందెలతో నీరు వారు పోశారు. ఊరేగింపు గ్రామంలోని రుద్రువారి గంగమ్మ దేవర ఆలయం వరకు ప్రదర్శన నిర్వహించి అమ్మవారిని దర్శించుకుని అనంతరం తాడికొండ బత్తులవారి గంగమ్మ తల్లి దేవర ఆలయంకు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు బత్తుల నారాయణ, వెంకటేశ్వరరావు, నాగరాజు, శ్రీనివాసరావు, హరిబాబు, చక్రవర్తి, భాస్కర్, నాగేశ్వరరావు, భిక్షారావు, వెంకటేశ్వరరావు, యాదవ సంఘం నాయకులు రుద్ర శ్రీనివాసరావు, తోట శ్రీనివాస్ బాబు, దేశబోయిన వెంకట్రావు, కొల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మా నవలూరు గ్రామం నుంచి మా అమ్మవారు తాడికొండ మండలంలో గంగమ్మ తల్లి ఇవాళ సారి తీసుకెళ్తున్నారు. మా ఆడపడుసులు, మా ఇంటి ఆడపడుసులు, బొత్తులో ఆడపడుసులు, మా ఆడపిల్లలు అందరూ కలిసి అమ్మవారికి సార అని పసుపు కుంకుమ కార్యక్రమంగా అమ్మవారికి తీసుకెళ్తున్నారు. ఇవాళ ఒక పండగగా అందరికీ, మా ఆడపిల్లలందరికీ సంతోషంగా పండగగా అనిపించి మేమందరం ఈ కార్యక్రమం పెట్టుకొని మా గ్రామంలో ఇక్కడ బొత్తులోలం అనేది నవలూరు గ్రామంలో ఎక్కువగా ఉంటాం. ఎక్కువగా ఉండి అందరం కలిసికట్టుగా వెళ్తున్నాం. ఇందు మూలంగా
ఇప్పుడు ఈ కార్యక్రమం పెట్టుకున్న అమ్మవారికి మన ఆవు దూడని ఇద్దామని అనుకున్నాం. ఆవు దూడని ఇస్తున్నాం, గంగమ్మ తల్లికి ఇస్తున్నాం. మా గ్రామ ప్రజలు, నవలూరు గ్రామ ప్రజలందరూ కలిసికట్టుగా పనిచేసుకొని, మాకు ఇక్కడ రుద్రవారి గంగమ్మ దేవర కూడా ఉంది. ఆ దేవరకు కూడా మేము కూడా వెళ్తాం, అందరం సహకరిస్తాం, అందరం కలిసికట్టుగా పనిచేసుకుంటాం. నవలూరు గ్రామంలో భక్తులు వారు మా బావలు మా బామ్మర్లు అవుతారు. అట్టనే మాకు ఆడపిల్లలు ఇచ్చిన మా చిన్నమ్మలు మా వదినలు అవుతారు. వాళ్ళందరికీ మన్నెవలతో ఈ గ్రామంలో పసుపు కుంకుమ సారాసీర తాడికొండలో భక్తుల వారి దేవర గుడికి నవలూరు గ్రామం నుంచి పసుపు కుంకుమ ఇస్తున్న భక్తుల వాళ్ళు ఆడపిల్లలకి, అలానే భక్తులు నాగరాజు గారు మన గ్రామంలో వాళ్ళ దేవర గుడికి ఒక ఆవు పేని ఇస్తా అని అనుకున్నాడు గంగమ్మ తల్లికి. అలానే ఇదే సందర్భంగా ఆడపిల్లలు ఇట్లా చేసుకున్నారు కాబట్టి ఆ టైంలో ఇద్దామని ఆయన మనసు కలిసింది. నవలూరు గ్రామం నుంచి ఈరోజు భక్తుల వారి ఆడపిల్లలు అందరం కలిసి ఒక పండగగా అమ్మవారికి సారె చీర అన్నీ తీసుకొని నవలూరు గ్రామం నుంచి తాడికొండ వరకు కూడా అమ్మవారికి ఊరేగింపుగా మేమందరం ఆడపిల్లలందరం కలిసి సారె తీసుకొని వెళ్తున్నాం. కాబట్టి అమ్మవారు మా అందరినీ అలాగే మా అన్నయ్య వాళ్ళని కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం.